మాసం. ఇది దేవతలకు, సాధువులకు, యోగులకు అత్యంత పవిత్రమైన మాసం. ఈ నెలలో దీపం, శివ దర్శనం, అభిషేకం సహస్రకోటి రెట్లు అధిక ఫలితమిస్తుంది. శివుడి భక్తిలో లీనమై చేసిన చిన్న పూజ కూడా అనేక జన్మల పాపాలను నివారిస్తుంది. ఈ మాసంలో శివుడిని దర్శించడం అంటే ఆయనతో నేరుగా ఆత్మ సంబంధం కలిగించుకోవడమే. తెలంగాణలోని యాదాద్రి జిల్లా భువనగిరి సమీపంలో ఉన్న రమణీశ్వరం ఒక దైవ చైతన్య మహాక్షేత్రం. ఇక్కడ అణువణువులో శివతత్వం ప్రకంపిస్తుంది. రాతితోనూ, లోహంతోనూ, స్ఫటికంతోనూ తయారైన లింగాలు, 2000కు పైగా శివలింగాలు ఇక్కడ శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించబడ్డాయి. ప్రతి శివలింగం నుండి ప్రసరించే శక్తి భక్తుని హృదయాన్ని శివానుభూతితో నింపుతుంది. ఇక్కడ ఉన్న 3 అడుగుల బంగారు శివలింగం భక్తుల హృదయాలను జ్ఞాన జ్యోతితో వెలిగిస్తుంది. ఆ లింగాన్ని దర్శించిన వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదించబడతాయి. మనోవికాసం కలుగుతుంది. ఆత్మలో శాంతి, శక్తి మరియు దైవానుభూతి స్థిరమవుతాయి. 23 అడుగుల ఏకశిలా బాను శివలింగం, 16 అడుగుల ఉపాసిని బాబా శివలింగం దైవ ప్రకాశంతో మెరిసిపోతూ భక్తుల చూపులను ఆకర్షిస్తాయి. జలలింగాలు, లోహలింగాలు, పంచలోహలింగాల సాన్నిధ్యం భక్తుని మనసులో దైవానుభూతి జ్వాల రగిలిస్తుంది. రమణీశ్వరం విశిష్టత ఏంటంటే ఒకే ప్రాంగణంలో 12 జ్యోతిర్లింగాల దర్శనం ఇక్కడే లభిస్తుంది. మహారుద్రుని అనేక విగ్రహాలు, శివలింగం మీద చెక్కబడిన రుద్ర ముఖాలను దర్శించిన ప్రతి భక్తుడి లోపల నిద్రిస్తున్న శివశక్తి మేల్కొంటుంది. ఇక మొక్కు శివలింగం భక్తుడి మనసులోని ఆశయాలను నెరవేర్చే దివ్య సన్నిధి. ఇది నిశ్చల విశ్వాసానికి రూపం, శివకృపకు సాక్ష్యం. మరొక ప్రత్యేక లింగం దుష్ట ప్రయోగ వినాశక శివలింగం. ఇది ప్రపంచంలో ఏకైక లింగం. దుష్ట ప్రయోగాలను, దుష్ట శక్తులను నిర్మూలించి భక్తుడి చుట్టూ దైవ కవచం సృష్టిస్తుంది. ఇక్కడ ఒక్కసారి అభిషేకం చేసిన మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీలు దూరమవుతాయి. ఈ పవిత్ర కార్తీక మాసంలో రమణీశ్వరానికి రండి, అభిషేకం చేయండి, దీపం వెలిగించండి, శివుడి కృపను అనుభవించండి. శివుడు మీలోని అజ్ఞాన చీకట్లను తొలగించి జ్ఞాన జ్యోతిని మీ హృదయంలో శాశ్వతంగా వెలిగించుగాక. ఓం నమః శివాయ.